ఏపీ సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. రెండో రోజు కూడా సింహాచలంపై రీవెరిఫికేషన్ చేయనుంది కమిటీ. మాస్టర్ ప్లాన్ ను సమగ్రంగా పరిశీలించనున్నారు కమిటీ సభ్యులు. 2 రోజుల్లో ప్రమాదంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది కమిటీ. గోడ నిర్మాణంలో వైఫల్యాలు, లోపాలపై 1 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనుంది కమిటీ. ఎంతో వాటర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఎడలు ఎక్కువ కట్టండి కట్టిన రోజు లేరు కానీ చెప్పడం పాయింట్స్ 1 మీటర్ కట్టమని చెప్పి ఎందుకండి జరిగింది వాస్తవం చెప్పండి. మొదటి రోజు విచారణలో అధికారుల ఒత్తిడితోనే తక్కువ టైంలో గోడ నిర్మించానని ఒప్పుకున్నాడు కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు. మొన్న సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం